తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్ అధికారులకు ఆదేశించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో దశాబ్ద ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టరేట్ రాహుల్ రాజ్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జూన్ 2 నుంచి 22 వరకు 21 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి రోజువారీ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. వేడుకల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఉమ్మడి జిల్లా పోలీస్ ఫోర్స్ అంతా నిర్మలనే ఉంటుంది. ఈరోజు మాకు విద్యుత్ విజయోత్సవం ఉంది సార్. సో ఇక్కడ మనకి బోర్డ్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో కస్టమర్లు అధికారులు అందరు కలిసి అక్కడ ఒక 1000 ప్రొడక్షన్. సో వాళ్ళకి కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తున్నారు. డిస్ట్రిక్ట్లో ఉచిత విద్యుత్ ద్వారా రైతులకు ఎంత బెనిఫిట్ అది మా బాధ్యత లేదు. ఎంతమంది రావచ్చు అన్నది కనుక మనం అసెస్ చేసుకోగలిగితే దాని ప్రకారం కలెక్టర్ గారు చెప్పినప్పుడు 700, 1000 లేకపోతే 1100 చేసుకోవాలన్నది దాని డిపెండ్స్ ఆన్ ది లోకల్ కండిషన్స్. అన్ని చోట్ల 700 మంది కావాలి, అన్ని చోట్ల 1000 మంది కావాలి. సో ఆ లోకల్ కండిషన్ ఒకవేళ రైతు వేదిక కనుక అప్లికేషన్స్ చాలా దగ్గరలో ఉందనుకో వీ కెన్ ప్రిజ్యూమ్ దట్ ఎక్కువ మంది వస్తారు. ఒకసారి వచ్చిన తర్వాత నీకు నేను మీరు పిలవలేదు, నీకు భోజనం లేదు అని చెప్పడానికి ఉండదు. మనం మీరు గ్రామంలో 100 మందో 50 మందో 200 మందినో మనం చెప్పుకుంటాం. దానికన్నా ఎక్కువ మంది రావచ్చు. ఓకే, బికాజ్ ఇట్ ఇస్ అ పబ్లిక్ ఫంక్షన్, దే మే బి పీపుల్. బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ సజెస్ట్ హియర్, మీ ప్లాన్ చేసుకునేటప్పుడు యూ షుడ్ ఆల్సో హ్యావ్ ఎ మెడికల్ టీమ్.